రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డులు ప్రదానం చేశారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. మాజీ ప్రధాని పివి నరసింహారావు తరపున ఆయన కుమారుడు ప్రభాకర్ రావు పురస్కారం అందుకున్నారు. కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్ తరపున వారి కుటుంబ సభ్యులు అవార్డు అందుకున్నారు. రాష్ట్రపతి ముర్ము అవార్డులు అందజేయగా అవార్డుల ప్రధానోత్సవానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. అవార్డుల ప్రధానోత్సవానికి రాలేని ఎల్కే అద్వానీకి రేపు ఆయన నివాసానికి వెళ్లి పురస్కారం అందిస్తారు రాష్ట్రపతి. సీఎం జగన్ బస్సు యాత్ర 4వ రోజు కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. తుగ్గలి గ్రామస్తులతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు. 58 నెలల్లో ప్రభుత్వం అందించిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వంలో ఇలాంటి మార్పులు ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేశామని చెప్పారు. లంచాలు, వివక్షకు తావులేని పాలన అందించామన్నారు సీఎం జగన్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు వైసీపీలో చేరారు. సీఎం జగన్ ఆయనకు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉమామహేశ్వర్ నాయుడుతో పాటు కీలక నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు పార్టీలో చేరారు 10 మంది కార్పొరేటర్లకు కండువా కప్పి ఆహ్వానించారు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి. మాజీ ఎమ్మెల్సీ పురారం సతీష్ కూడా కాంగ్రెస్ లో చేరారు. దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, వివేక్, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ హాజరయ్యారు. కడియం శ్రీహరిని దళిత వ్యతిరేకిగా అభివర్ణించారు వరంగల్ కాంగ్రెస్ నేత ఇందిరా. గతంలో కాంగ్రెస్ కార్యకర్తలను ఎన్కౌంటర్ చేయించిన కడియంను పార్టీలోకి ఆహ్వానించడంపై అధిష్టానం పునరాలోచించాలని అన్నారు. కాంగ్రెస్ లోకి కడియం రాకను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ 2500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపారంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేటీఆర్ పై ఐపీసీ సెక్షన్ 504, 505 కింద కేసు నమోదు చేశారు. అనంతపురం శివారు రుద్రంపేట టీడీపీ ఆఫీసుపై మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గం దాడి చేసింది. ఆఫీసులో ఫర్నిచర్ ను ధ్వంసం చేసి జెండాలు, ఫ్లెక్సీలను తగలబెట్టారు అనుచరులు. అనంతరం అర్బన్ టికెట్ ప్రభాకర్ చౌదరికి కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభాకర్ చౌదరికి టికెట్ రాకపోవడంతో ఆయన అనుచరుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభాకర్ చౌదరికి టికెట్ కేటాయించాలంటూ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రికి తరలించారు. అనంతపురం అర్బన్ టీడీపీలో నెలకొన్న అసమ్మతి త్వరలోనే సమసిపోతుందన్నారు ఆ పార్టీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్. మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని కలిసి ఆయన మద్దతు కోరుతామని చెప్పారు. టికెట్ ఆశించి రాకపోతే నిరాశ చెందడం అనేది ఏ పార్టీలైనా సహజమేనని చెప్పారు. అల్లూరు జిల్లా పాడేరు టీడీపీలో అసమ్మతి సెగలు పెరిగాయి. గడ్డి ఈశ్వరికి టికెట్ రాకపోవడంతో ఆగ్రహించిన అనుచరులు 5 మండలాల టీడీపీ జెండాలు తగలబెట్టి అధిష్టానానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే ఆలోచనలో ఉన్న గడ్డి ఈశ్వరి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు రెడీ అయ్యారు. పిఠాపురంలో పవన్ ను గెలిపిస్తామని టీడీపీ నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. పవన్ టూర్ కు అధికార పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. తనకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ అంతర్గత విషయమన్న వర్మ కూటమి విజయానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లా రాజంపేటకు వెళ్తున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి. సాయంత్రం రాజంపేట పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులతో భేటీ అవుతారు. అనంతరం నగిరిపల్లిలో బస చేస్తారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీలోకి వలసలు జోరందుకున్నాయి. రాజపూడి సర్పంచ్, ఉప సర్పంచ్ తో పాటు 100 కుటుంబాలు జ్యోతుల నెహ్రూ కండువా సమక్షంలో టీడీపీలో చేరారు. Bollywood is Indian mainstream. That narrative needs to change. More local is more global. Korean drama phenomenon followed by Korean pop is amazing. Today is all about who's making the best content. I just want to have your thoughts on the future of creativity. Every technology comes with a lot of arenas, new avenues for us to explore. This and more, streaming on News 9+. Subscribe now. విశాఖ భీమిలి జనసేన కార్యాలయంలో ఆందోళనకు దిగారు కార్యకర్తలు. జనసేనకు టికెట్ కేటాయించకపోవడంపై ఆగ్రహించారు. టీడీపీ తరపున పోటీ చేస్తానన్న గంటా శ్రీనివాసరావుకు మద్దతు ఇవ్వబోమని తేల్చి చెప్పారు.
వేసవిలో తాగునీరు, కరెంటు అవసరాలు దృష్టిలో పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఇదే విషయంపై సెక్రటేరియట్లో రివ్యూ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో ఎక్కడా తాగునీరు, కరెంటు ఇబ్బంది రావద్దని అధికారులకు సూచించారు. బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలడం ఖాయమని చెప్పారు. తాము గేట్లు తెరిస్తే 48 గంటల్లో కాంగ్రెస్ సర్కార్ ఉండదన్నారు మహేశ్వర్ రెడ్డి. షిండే పాత్ర పోషిస్తారని, గతంలో గడ్కరీతో కోమటిరెడ్డి అన్నది నిజమని చెప్పారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్కు కష్టాలు తప్పడం లేదు. ఇప్పటికే కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు కోర్టు ఆదేశాలతో ఆయన్ని కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ కేసుతో సంబంధం ఉందంటూ తాజాగా ఆప్ మంత్రి కైలాష్ గెహ్లాట్ కు నోటీసులు జారీ చేసింది ఈడీ. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువు మై హోమ్ సిమెంట్స్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. వేద మంత్రోచ్చారణల నడుమ జరిగిన ధ్వజారోహణ కార్యక్రమంలో మై హోమ్ సిమెంట్స్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు దంపతులు పాల్గొన్నారు. ఇవాళ తిరుప్పావై సేవాకాలం, తిరువీధి ఉత్సవం, సహస్ర కమలార్చన నిర్వహిస్తారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం తంగళ్లపల్లిలో జొన్న చేనులో అంతర్ పంటగా సాగుతున్న గంజాయి చెట్లను గుర్తించారు ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు. 14 లక్షల విలువైన 140 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. గంజాయి సాగు చేస్తున్న రమేష్ ను అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు ఎంఎంఎస్ కాలేజీలో ఎన్నికల అధికారులు దాడులు చేశారు. లక్ష్మి అనే మహిళ ఇంట్లో సోదాలు చేసి 16 లక్షల నగదు, బంగారు నగలను స్వీజ్ చేశారు. అయితే వాటిని ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించారు. తమిళనాడులో నటుడు డానియల్ బాలాజీ గుండెపోటుతో మృతి చెందాడు. తెలుగు, తమిళంతో పాటు పలు భాషల్లో విలన్ గా నటించి మెప్పించారు బాలాజీ. ఆయన మృతిపై అభిమానులు, అగ్రనటులు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ కేసులో మరో అడుగు ముందుకేశారు పోలీసులు. డ్రగ్స్ తీసుకున్న వారికి కెమోటోగ్రఫీ పరీక్షలు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకోసం కుకట్పల్లి కోర్టు అనుమతి కోరారు. అనుమతి రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు. భూపాలపల్లి జిల్లాలో 10వ తరగతి పరీక్షకు వెళ్లిన విద్యార్థినులకు పెను ప్రమాదం తప్పింది. చిట్యాలలో పరీక్ష రాసేందుకు ఆటోలో వెళ్తుండగా పరీక్షా కేంద్రం దగ్గర బోల్తా పడింది. అయితే విద్యార్థులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సత్యసాయి జిల్లా కదై లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోయింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వందలాదిగా హాజరై వేడుకలను చూసి తరించారు. మహారాష్ట్ర నాగ్పూర్లో రోడ్ షో నిర్వహించారు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు ఎగ్జిట్ పోల్స్ కు అనుమతి లేదని ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎలాంటి సర్వేలు కూడా చేపట్టొద్దని ఆదేశించింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు కూతురు పుట్టింది. అయితే హాస్పిటల్ నుంచి స్వయంగా కూతుర్ని ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చారు మాన్. కుటుంబ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. హిమాచల్ ప్రదేశ్ కులు మనాలిలో మంచు వర్షం కురుస్తుంది. రోహ్తంగ్ లోని అటల్ టనల్ దగ్గర భారీగా మంచు పేరుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉత్తరప్రదేశ్ గజియాపూర్లో గ్యాంగ్స్టర్ ముఖ్తర్ అన్సారీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అన్సారీ కడసారి చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. మధ్యప్రదేశ్ భోపాల్లో రంగపంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. యూపీ గజఫర్ నగర్ లో ఇల్లీగల్ తుపాకుల ఫ్యాక్టరీపై దాడులు చేశారు పోలీసులు. భారీగా వెపన్స్ సీజ్ చేశారు. ఫ్యాక్టరీ నిర్వాహకులను అరెస్ట్ చేశారు.